హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ టాపిక్ ఏంటంటే మనకి 8th క్లాస్ తెలుగు కంటెంట్ అనేది అవుతుందండి. ఇది లెసన్ వైజ్ చెప్తున్నాను. దీనికి ముందు 24 ఇది 25వ వీడియో అనుకుంటా అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. ఇది 25, 24 నాకు కరెక్ట్‌గా ఐడియా లేదండి. నేను వీడియోస్ అలా చేస్తున్నాను. అందువల్ల నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి 8th క్లాస్‌కి. అలాగే మనం దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లని కంప్లీట్ చేశాం. ఓన్లీ తెలుగు మాత్రమే అంటే కంప్లీట్ చేశాను టెక్స్ట్ బుక్‌లు. లెసన్ వైజ్ చెప్తున్నాను. ప్రతి టెక్స్ట్ బుక్‌లోని ఏ లెసన్‌కి ఎలాంటి బిట్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది లెసన్ వైజు. ఒక్క లెసన్ కూడా మనం మిస్ చేయలేదండి. ఈ టెక్స్ట్ బుక్‌లలో ఉన్నవన్నీ కూడా కవర్ చేస్తున్నాము. దీని తర్వాత మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. 8th అండ్ 9th తర్వాత మెథడాలజీస్ కూడా చెప్పుకుంటాం. తెలుగుకి సంబంధించి అన్నీ కంప్లీట్ చేశాకే మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. ఆహ్, అందువల్ల మంచి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు చాలా యూజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మనకి డీఎస్సీకి సంబంధించిన బిట్స్ అని ఉంటాయండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని బిట్స్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్తే మనకి ఇది 8th క్లాస్‌లో ఇదొక లెసన్ అండి. 8th క్లాస్‌లో మనం ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. అదే జీవన భాష్యం అండి. జీవన భాష్యం. ఈ లెసన్ 8th క్లాస్‌లో ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది. దాని ఇంట్రొడక్షన్ అలాగే దానికి సంబంధించి బిట్స్ అనేవి ఏ విధంగా ఇస్తారనేది కూడా తెలుసుకుంటామండి. ఫస్ట్ చూడండి ప్రక్రియ అండి. గజల్ ఇది. జీవన భాష్యం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గజలండి. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. సామాజిక స్పృహ అండి. జీవన భాష్యం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటో సామాజిక స్పృహ, ప్రక్రియ ఏంటంటే గజల్. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో అడుగుతుంటాడు. ఒక్కోసారి మనకు ఉద్దేశాలు కూడా వచ్చి ఇది ఏ పాఠంకి సంబంధించిందని అడుగుతూ ఉంటాడండి. ఫస్ట్ చూడండి, దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. జీవన భాష్యం పాఠం యొక్క ఉద్దేశం అండి. దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రస్తుత పాఠ్య భాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్య 6వ సంపుటలోని తెలుగు గజల్లు ఉందండి ఇది. జీవన భాష్యం అనే పాఠము ప్రస్తుత పాఠ్యభాగం జీవన భాష్యం అనే పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్య 6వ సంపుటలోని తెలుగు గజల్లో ఉందండి ఇది. జీవన భాష్యం అనేది. అలాగే ఆచార్య సింగి సింగిరెడ్డి నారాయణ రెడ్డి అదే సి నారాయణ రెడ్డి అండి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి మనం సి నారాయణ రెడ్డి అంటాము. 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఇతను ఆచార్య సింగిరెడ్డి అండి. అలాగే సీనారే అని కూడా అంటాము. సీనారే. సి అంటే సింగిరెడ్డి, నా అంటే నారాయణ, రే అంటే రెడ్డి. సి నారాయణ కూడా అంటారు షార్ట్కట్లో. ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇతను 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. అలాగే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు మొదలైన 40కి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు ఇతను. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు మొదలైన 40కి పైగా కావ్యాలు, అద్భుతమైన సినీ పాటలు రాశారు ఇతను సీనారే గారు. నెక్స్ట్ మనం చూడండి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయంలో. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు, ప్రయోగములు అన్న వీరి సిద్ధాంత గ్రంథం ఎన్నో ముద్రణలను పొందింది. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి సిద్ధాంత గ్రంథం ఎన్నో ముద్రణలను పొందింది.
వీరి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఈ సీనారే గారికి, సి నారాయణ రెడ్డి గారికి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. చమత్కారం వీరి గళానికి ఉన్న ప్రత్యేకత. వీరి కళానికి ఉన్న ప్రత్యేకత అంటే ఏంటంటే చమత్కారం అండి. వీరి గళానికి ఉన్న ప్రత్యేకత. నెక్స్ట్ ప్రక్రియ చూడండి. ప్రక్రియ ఏంటంటే గజల్ ఉర్దూ సాహిత్య ప్రక్రియ అండి ఇది. దీనిలో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం ఉండదు. గజల్లోని భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఇది మన ప్రక్రియకి సంబంధించి. గజల్ పల్లవిని ఉర్దూలో మత్లా అని, చివర చరణానికి మక్తా అని అంటామన్నమాట. గజల్ పల్లవిని ఏమంటాం ఉర్దూలో మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని అంటాము. పల్లవి చివరను ఉన్న పదం ప్రతి చరణ చివర ప్రాసను రూపొందిస్తుంది. చూడండి, చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీన్ని తకల్లస్ అంటామన్నమాట. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీన్నే తకల్లస్ అంటాము. సరస భావన, చమత్కారం, ఇంపు, కుదింపు గజల్లో జీవగుణాలు. ఇవన్నీ కూడా సరస భావన, చమత్కారం, ఇంపు, కుదింపు ఇవన్నీ గజల్లోని జీవగుణాలండి. అలాగే మనకి ఇక్కడ క్వార్ధకం మనం తెలుసుకున్న ముందు లెసన్లో చదువుకుందామండి. ఇది క్వార్ధకం. భూతకాలిక అసమాప క్రియను క్వార్ధకం అంటాం. భూతకాలిక అసమాప క్రియను ఏమంటామండి? క్వార్ధకం అంటారు. క్రియకు ఈ అనే ప్రత్యయం చేరుతుంది అన్నమాట. క్రియకి ఏం చేరుతుంది? ఈ అనే ప్రత్యయం చేరుతుంది. చూడండి, ఉదాహరణకి పుష్ప అన్నం తిని ఈ చూడండి తిని నిద్రపోయింది అంటే పుష్ప అన్నం తిని నిద్రపోయింది, జరిగిపోయింది. అంటే భూతకాలిక అసమాప క్రియకు స్వార్థకం అనమాట. ఇది భూతకాలం జరిగిపోయింది కదండి. పుష్ప అన్నం తిని నిద్రపోయింది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే మనకి క్వార్థకం అవుతుంది. చిత్రార్థకం అంటే ఏంటి? చిత్రార్థకం అంటే ఏంటి? వర్తమాన కాలిక అసమాప క్రియను చిత్రార్థకం అంటాము. ప్రజెంట్ జరుగుతున్న వాటికి అసమాప క్రియను ఏమంటారు? చిత్రార్థకం అంటాము. క్రియకు తూ అనే ప్రత్యయం చేరుతుంది అనమాట. ఉదాహరణకు మాది ఆలోచిస్తూ ఇక్కడ మనకు వస్తుందంటే ఇక్కడ ఈ నిద్ర పోయింది, జరిగిపోయింది, పోయింది అలా వస్తుంది అనమాట. మాధవి ఆలోచిస్తూ పుస్తకం ఆలోచించి చదువుతుంది కాబట్టి ఇది మనకి తూ అనే ప్రత్యయం చేరుతుంది అనమాట క్రియకు. కాబట్టి చిత్రార్థకం అవుతుంది. ఛేదార్థకం అంటే ఏంటంటే కార్యకరణ సంబంధం తెలిపే వాక్యాలను ఛేదార్థకం అంటాము. కార్యకరణ సంబంధం తెలిపే వాక్యాలను ఏమంటారు? ఛేదార్థకం అంటారు. క్రియకు తే, ఇతే, అయితే అనే ప్రత్యయాలు చేరుతాయి. చూడండి, వెళితే, చూస్తే, వచ్చినట్లయితే ఇలా వస్తే మనకి ఇది ఛేదార్థకం అవుతుంది. ఎటవుతుందండి? ఛేదార్థకం అవుతుంది. అలా రూపకాలంకారం అంటే ఏంటో చూడండి. ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పడాన్ని రూపకాలంకారం అంటాము. ఉపమేయానికి అభేదం చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. అభేదం అంటే ఏంటి? భేదం లేదని అర్థం. అభేదం అంటే ఏంటంటే భేదం లేదు. ఉదాహరణకు లలలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు. లలలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు. ఒకసారి చూడండి, క్వార్థకం అంటే భూతకాలిక అసమాప క్రియను క్వార్థకం అంటాము. క్రియకు ఈ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదాహరణకు పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఈ నిద్రపోయింది. చిత్రార్థకం. వర్తమానకాలిక అసమాప క్రియను చిత్రార్థకం అంటాము. క్రియకు తూ అనే ప్రత్యయం చేరుతుంది అనమాట. ఉదాహరణకి మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. నెక్స్ట్ ఛేదార్థకం. కార్యకరణ సంబంధం తెలిపే వాక్యాలను ఛేదార్థక వాక్యాలు అంటాము. ఉదాహరణ క్రియకు తే, ఇతే, అయితే అనే ప్రత్యయాలు చేరుతాయి. ఉదాహరణకు వెళితే, చూస్తే, వచ్చినట్లయితే, ఆడుకున్నట్లయితే అలా వస్తుంది అనమాట. రూపకళాకారం ఏంటంటే ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పడానికి రూపకళం అంటాం. అభేదం అంటే ఏంటి? భేదం లేనిదని అర్థం. చూడండి, లలలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు. ఈ విధంగా మనకు వస్తుంది. అలాగే దీనికి సంబంధించి బిట్స్ మనకి ఇచ్చారండి. ఈ లెసన్కి సంబంధించి ఒకసారి చూద్దాము. జీవన భాష్యం పాఠం రచయిత ఎవరు? జీవన భాష్యం పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. ఈ 4 ఆప్షన్లు ఫస్ట్ సీనారే, రెండోది గౌరణ, మూడోది శ్రీశ్రీ, నాలుగోది నార్ల వెంకటేశ్వరరావు.
ఈ నాలుగులో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సి నారాయణ రెడ్డి గారండి. జీవన భాష్యం పాఠ్య రచయిత ఎవరండి? సి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ జీవన భాష్యం పాఠం ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు. మనకి జీవన భాష్యం పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గజల్, రెండోది కథ, మూడో వచన కవిత, నాలుగోది పద్యం. మనం ఏమని చదువుకున్నామండి? ఆప్షన్ 1 గజల్ అండి. జీవన భాష్యం పాఠం ప్రక్రియ ఏంటంటే గజల్. జీవన భాష్యం పాఠ్య రచయిత సీనారే. జీవన భాష్యం పాఠం ప్రక్రియ ఏంటంటే గజల్ అండి. నెక్స్ట్ మనకి జీవన భాష్యం పాఠం ఇతివృత్తం ఏది? ముందు మనం ప్రక్రియ చదువుకున్న ఇది ఇతివృత్తం అండి. సామాజిక స్పృహ, సంస్కృతి, మానవ సంబంధాలు, అలాగే జాతీయ సమైక్యత, కళలు. ఏంటి జీవన భాష్యం పాఠ ఇతివృత్తం అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 సామాజిక స్పృహ. ప్రక్రియ ఏమంటే మనకి గజల్ అండి. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ జీవన భాష్యం పాఠం యొక్క సంబంధించి. అలాగే తెలుగులో మొదటి గజల్ రచన చేసిన కవి ఎవరు? తెలుగులో మొదటి గజల్ రచన చేసిన కవి ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి శ్రీశ్రీ, రెండోది సీనారే, మూడోది అమీర్ ఖుష్రూ, నాలుగోది దాశరథి. తెలుగులో మొదటిసారి గజల్ రచన చేసిన కవి ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. దాశరథి అండి. ఎవరండి? దాశరథి. తెలుగులో మొదటి గజల్ రచన చేసిన కవి ఎవరంటే దాశరథి. గజల్ పల్లవిని ఉర్దూలో ఎలా అంటాము? ఉర్దూలో ఏమని అంటాం? గజల్ పల్లవిని ఉర్దూలో ఏమని అంటాము అంటారు. ఫస్ట్ మక్త, రెండోది మక్క, మూడోది మత్సల, నాలుగోది అకల్లస్. నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. మత్ల. గజల్ పల్లవిని ఉర్దూలో ఏమంటారంటే మత్ల అండి. మత్ల. నెక్స్ట్ సీనారే గారికి జ్ఞానపీఠ అవార్డు అందించిన రచన ఏది? సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు అందించిన రచన ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ నాగార్జున సాగరం, రెండోది విశ్వంబర, మూడోది ప్రపంచ పదులు, నాలుగోది కర్పూర వసంతరాయలు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విశ్వంబర. సీనారే గారు జ్ఞానపీఠ అవార్డు అందించిన రచన ఏదంటే విశ్వంబర అండి. నెక్స్ట్ మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. ఈ వాక్యం దేని కిందకు వస్తుంది? మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది అని అన్నారు. మనకి 4 ఆప్షన్లు చూడండి. ఛేదార్థకం, 2 చిత్రార్థకం, 3 క్వార్థకం, 4 ఆశ్యర్థకం అంట. అప్యర్థకం అంటండి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చిత్రార్థకం అండి. మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది కాబట్టి మనకి ఇది చిత్రార్థకం అవుతుంది. నెక్స్ట్ గజల్ భారతదేశంలో ప్రవేశించిన శతాబ్దం ఏది? గజల్ మన దేశంలో ప్రవేశించిన శతాబ్దం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 11వ శతాబ్దం, రెండవది 12వ శతాబ్దం, మూడవది 13వ శతాబ్దం, నాలుగవది 14వ శతాబ్దం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. 12వ శతాబ్దంలో మనకి గజల్ అనేది భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. 12వ శతాబ్దంలో గజల్ భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. నెక్స్ట్ మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే. పై వాక్యంలో అలంకారం ఏది? మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే. ఇందులో అలంకారం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి యమకం అలంకారం, ఉద్యానపాస అలంకారం, రూపక అలంకారం, ఉపమా అలంకారం. ఇందులో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రూపక అలంకారం. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే అనేది మనకి ఇది రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ 10 చూడండి. రాకేష్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. రాకేష్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. ఈ వాక్యంలో క్రియ ఏదని అడుగుతున్నాడు. చూడండి క్వార్థకం, చిత్రార్థకం, ఛేదార్థకం, అహమార్థకం అండి. దేని కింద వస్తుంది ఈ వాక్యం? ఇక్కడ మన క్రియ అన్నాడు. క్రియ కాదండి. రాకేష్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. ఇది ఏ వాక్యం అవుతుందని అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చిత్రార్థకం అవుతుంది. రాకేష్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. మన చిత్రార్థకం అవుతుంది. నెక్స్ట్ తెలుగులో గజల్కు ప్రాచుర్యాన్ని కల్పించింది ఏంటి? తెలుగులో గజల్కు ప్రాచుర్యాన్ని కల్పించింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 శ్రీశ్రీ, రెండోది సీనారే, మూడోది అమీర్ ఖుష్రూ, నాలుగోది దాశరథి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సీనారే గారు, సి నారాయణ రెడ్డి గారు తెలుగులో గజల్కు ప్రాచుర్యం కల్పించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
గజల్ అంటే అర్థం ఏంటి? గజల్ అనే పదానికి అర్థం ఏంటి అసలు? గజల్ అంటే ఏంటంటే ఫస్ట్ చూడండి ప్రియభాషిణి, రెండోది చరణం, మూడోది పల్లవి, నాలుగోది మంత్రి. గజల్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రియభాషిణి. ప్రియభాషిణి అనమాట. గజల్ అంటే ప్రియభాషిణి అని అర్థం. నెక్స్ట్ హిమగిరి సిరిసే. హిమగిరి శిరసే మాడితే అది డాష్ అవుతుంది. హిమగిరి శిరసే మాడితే అది ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ మసి, రెండోది కన్నీరు, మూడోది ఏరు, నాలుగోది నీరు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఏరు. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. నెక్స్ట్ మనకు 14 చూడండి. గజల్‌లో చివరి చరణంలో కవి పేరుతో నామముద్ర అంటే దాన్ని ఏమని అంటాము? గజల్ చివరి చరణంలో కవి పేరుతో నామముద్ర ఉంటే దానిని ఏమంటాము అని అడుగుతున్నారు. చూడండి ఫస్ట్ మత్త, రెండోది పల్లవి, మూడోది మత్ల, నాలుగోది తకల్లస్. నాలుగింట్లో ఏంటంటే మనకి ఆప్షన్ 4. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. తకల్లస్ అండి. గజల్ చివరి చరణంలో కవి పేరుతో నామముద్ర ఉంటే దానిని తకల్లస్ అని అంటాము. నెక్స్ట్ వాసి అంటే అర్థం ఏంటి? వాసి అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిమాణం, రెండోది నాణ్యత, మూడోది వరుస క్రమం, నాలుగోది అందం. వాసి అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నాణ్యత. వాసి అంటే అర్థం ఏంటండి? నాణ్యత. వాసి అంటే అర్థం ఏంటి? నాణ్యత. భారత ప్రభుత్వం సి.నారాయణని ఏ బిరుదుతో గౌరవించింది? భారత ప్రభుత్వం సి. నారాయణ రెడ్డి గారిని ఏ బిరుదుతో గౌరవించింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పద్మభూషణ్, రెండోది పద్మవిభూషణ్, నాలుగోది మూడోది భారతరత్న, నాలుగోది అశోక చక్రం. దీంతో మనకి భారత ప్రభుత్వం సి. నారాయణని ఏ బిరుదుతో గౌరవించింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పద్మభూషణ్. భారత ప్రభుత్వం అయితే మనకి పద్మభూషణ్ ఇవ్వడం జరిగిందండి సి. నారాయణ రెడ్డి గారికి. నెక్స్ట్ సి. నారాయణ రెడ్డి గారి రచన కానిది ఏది అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 రచనలు ఇచ్చారు. అందులో అతను కానిది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి విశ్వంబర, 2 మధ్యతరగతి మందహాసం, 3 కర్పూర వసంతరాయలు, అద్దె కొంప. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. అతని రచన కానిది అన్నారు. ఇక్కడ అలాంటి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి ఖచ్చితంగా. కానిది మనం ఓవర్లుక్లో చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి బాగా చదవాలండి. కానిది అలాంటివి ఎక్కువ ఇస్తుంటారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అద్దె కొంప అనేది సి.నారాయణ గారి రచన కాదండి. మిగతావన్నీ విశ్వంబర, మధ్యతరగతి మందహాసం, కర్పూర వసంతరాయలు ఇవన్నీ కూడా అతని యొక్క రచనలు. ఈ అద్దె కొంప అనేది సి.నారాయణ గారి రచన కాదు. నెక్స్ట్ మనసు పదానికి పర్యాయ పదాలు ఏంటి? మనసు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? మనసు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడుగుతున్నా. ఫస్ట్ చిత్తం, రెండోది ఉల్లం, మూడోది హృదయం, నాలుగోది పాపం. మనసు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 1 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 చిత్తం, ఉల్లం, హృదయం. ఇవన్నీ కూడా మనసు అనే పదానికి పర్యాయ పదాలు. చిత్తం, ఉల్లం, హృదయం. ఈ 3 కూడా మనకి మనసు అనే పదానికి పర్యాయ పదాలు. భారతదేశం గజల్ రచనకు ఆద్యుడు ఎవరు? భారతదేశంలో గజల్ రచనకు ఆద్యుడు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తాన్సేన్, రెండోది అమీర్ ఖుష్రూ, మూడోది అబూబకర్, నాలుగోది ఉస్తాద్ అలీ ఖాన్. ఏంటి ఇందులో అడుగుతున్నారు. గజల్ రచనకు ఆద్యుడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అమీర్ ఖుష్రూ. భారతదేశంలో గజల్ రచనకు ఆద్యుడు ఎవరంటే అమీర్ ఖుష్రూ. నెక్స్ట్ విరిసే పచ్చదనంలో ఉన్నది డాష్ చేసిన సంతకం. విరిసే పచ్చదనంలో ఉన్నది డాష్ చేసిన సంతకం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మేఘం, ప్రకృతి, మూడోది సంతృప్తి, నాలుగోది వృక్షం. విరిసే పచ్చదనంలో ఉన్నది డాష్ చేసిన సంతకం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వృక్షం అండి. ఏంటండి? వృక్షం. విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం. ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించి బిట్స్ అండి ఇవి. రేపు మళ్ళీ మనం 8th క్లాస్ చెప్పుకుంటామండి. 8th క్లాస్ లెసన్సే చెప్పుకుంటే ఇంకా వీడియోస్ ఉన్నాయి. కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది.
ముందు పాతవయ్యే తర్వాత కొత్తవి ఇలా అన్నీ కూడా చెప్తున్నాం 8థ్ క్లాస్ సంబంధించి. అందువల్ల మనకి లేట్ అవుతున్నాయి. వీడియోస్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒక ఛానల్‌లో కొత్త వాళ్ళైతే ఒక ఛానల్ చెక్ చేసుకోండి. లైక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే. టేక్ కేర్. బాయ్.